మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ప్రభుత్వం, పార్టీ రెండూ సమాంతరంగా బలోపేతం కావాలంటే ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇకపై వారంలో ఒకరోజు మంత్రులు ప్రభుత్వ విధులకు విరామం ఇచ్చి పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ అధ్యక్షులు ఇచ్చే ఆదేశాలు అందరికీ శిరోధార్యమని తాను కూడా అదేవిధంగా పాటిస్తానని వెల్లడించారు. PCC అధ్యక్షుడు ఏ నియోజకవర్గానికి పంపితే అక్కడికెళ్లి పార్టీ పనుల్లో పాల్గొంటారని ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్లో సంస్థాగత బలోపేతం, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్ వేదికగా జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ, PCC అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. AICC ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎంపీలు, MLCలు, సీనియర్ నాయకులు, కమిటీలోని సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్ ప్రక్రియపై సుదీర్ఘ చర్చ జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, MLCలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు ప్రతివారం ఒక నియోజకవర్గంలో పార్టీ బలోపేత కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమేనా, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పరా అంటూ ఎమ్మెల్యేలకు చురకలంటించారు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు జమీందార్లలా తయారయ్యారని ఆరోపించారు. పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నది పూర్తిగా PCC అధ్యక్షుడు నిర్ణయిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఇకపై 10 రోజులకోసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, నేతలు క్షేత్రస్థాయికి వెళితేనే కార్యకర్తలు పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తారని చెప్పారు. ఇవాళ్టి నుంచి మంత్రులు, ఎంపీలు, MLCలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాల కేటాయింపు ప్రారంభిస్తామని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సంఘటన సృజన అభియాన్లో భాగంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. కొత్త DCCల ఎంపిక, జిల్లా కమిటీలు, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే 90కి పైగా నియోజకవర్గాల్లో BLAల నియామకం పూర్తయిందన్నారు. సర్ అంశంపై లోతైన దృష్టి పెట్టాలని PCC చీఫ్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో లక్షలాది ఓట్లు తొలగించిన తరహా రాజకీయ కుట్రలను తెలంగాణలో అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బెంగాల్ తర్వాత పంజాబ్, తెలంగాణలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లకు వచ్చే 10 రోజుల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రధాన ఎజెండాగా సర్ విస్తృత స్థాయిలో చర్చ జరిగినట్లు మంత్రులు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, రాజ్యాంగబద్దంగా జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ ఒక్క అర్హత కలిగినటువంటి ఓటరు కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హరిజన, గిరిజన, SC, ST, BC మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేదా వివిధ వృత్తుల ద్వారా విదేశాలకు లేదా బయటికి లేదా వివిధ గ్రామాల్లో పరస్పరంగా ఎక్కడికైనా వెళ్లినా వాళ్ళ యొక్క పేర్లు తొలగించేటువంటి కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బూతును ఒక కేంద్రంగా, ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. సమన్వయం, పార్టీ ప్రభుత్వానికి సమన్వయంలో భాగంగా ఇది ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జరిగే మీటింగ్. దీంట్లో ప్రధానంగా SIRకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావన చేయటం. ఈరోజు పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకి, ప్రధానంగా నాయకులకు అందరికీ కూడా దీని పట్ల అవగాహన తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో పాటు అనేక విషయాలను కూడా చర్చించడం జరిగింది. సర్ దృష్ట్యా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండి ఓటర్లకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది.